అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ తేదీ నవంబర్ 2025 సంవత్సరం ఆదివారం. ఈరోజు విశాఖపట్నం జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ నుంచి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అయితే ఇది ఇంతవరకు 4 చాప్టర్స్ వరకు అయ్యాయి. జీవించే కళ అనే బుక్‌లో. ఇప్పుడు 5వ చాప్టర్‌లో మనం ప్రవేశించాము. ఆ చాప్టర్ తాలూకా హెడ్డింగ్ ఏంటంటే, దుఃఖం ఘటనలో ఉందా అనేటువంటిది ఈరోజు సబ్జెక్ట్ అన్నమాట. సో, దీంట్లోకి మనం వెళ్ళినట్టయితే, మనం ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. అయితే అది 20 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళ నుంచి అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, 90 ఏళ్ళు అవ్వచ్చు. అయితే మనకి జీవించడం అనేది సామాన్యం. పుట్టుక, జీవితం, మరణం. ఈ 3 ఉంటాయి జీవితం అంటే. అయితే ఈ పుట్టుక, మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ జీవితం మనం ఎలా జీవిస్తున్నాం? దీన్ని ఎలా చూడాలి అసలు యాక్చువల్‌గా? ఆ జీవితాన్ని చూడడం చాలా ప్రధానం. అయితే మనం జీవించే విధానం ఏంటి అని ఎలా చూడాలి? మనం ఏం చూస్తున్నాం? చూస్తున్నామా అసలు? అని మనల్ని మనం క్వెషన్ వేసుకోవాలి. ఎందుకంటే జీవిత వరవడిలో కొట్టుకుపోవడం ఒకటి. అంటే ఎలా వస్తే అలాగా. సుఖము, దుఃఖము, భయము, ఆందోళన, ఘర్షణ ఏవొస్తే అవి అల్ప సంతోషాలు. వాటిలో కొట్టుకుపోతూ జీవితం ఆహ్, ఒకటి. ఆ జీవితాన్ని అలాగ ఈడ్చుకొని పోవడం. ఇంకొకటేంటి అంటే, ఇవన్నీ నా జీవితంలో ఆహ్, అసలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? అసలు ఎందుకు జీవితంలో సమస్యలు? భయం ఎందుకు వస్తుంది? దుఃఖం ఎందుకొస్తుంది? సంఘర్షణ, నిస్పృహ, నిరాశ, విసుగు, అల్ప సంతోషాలు, అశాంతి, అపరాధ భావాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? అనే ప్రశ్న మనలో ఎప్పుడైనా గాఢంగా ఉదయించిందా అనేది అత్యంత ప్రధానమనమాట. ఎందుకంటే ఆ ప్రశ్న లేకుండా మనం జీవించేస్తున్నామా? లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల జీవితం చాలా అశాంతిమయంగా, దుఃఖకరంగా ఉంది కదా! ఇవన్నీ లేకపోతే బావుండు కదా! అని అనుకుంటున్నామా? ఏమనుకుంటున్నాం జీవితం గురించి? అని మనకి దానివల్ల అలాంటి ప్రశ్నేస్తే మన నుంచొస్తే రెస్పాన్స్ ఏంటి అసలు యాక్చువల్‌గా? ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఇలాంటి జీవితం దుర్భరమనా? లేదా అలవాటులోని తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించుకొని, ఒక దుఃఖం వస్తే తాత్కాలికంగా దాని నుంచి ఎలా తప్పించుకోవాలో, భయం వస్తే ఎలా తప్పించుకోవాలో, ఒక నిరాశ కలిగితే లేతే బోర్డమ్ కొడితే అంటే జీవితంలో విసుగనేదొస్తే దాని నుంచి ఎలా బయటపడాలో, ఇవన్నీ మనకి రెడీమేడ్‌గా కొన్ని ఉపశమన మార్గాలు పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు ఆ ఉపశమన మార్గాలను అనుసరిస్తూ ఏదో ఒక అన్యమైన వ్యాపకాలు, అన్యమైన ఎంటర్‌టైన్‌మెంట్స్ మరుపు రాడానికి ఆ విషయాన్ని. ఇదంతా మరుపు రాడానికి. అంటే జీవితంలో ఉన్న విషయాలు వేధిస్తున్నాయి కదా! అని ఏదో లిక్కరో, లేకపోతే ఒక పిక్చరో, లేకపోతే ఒక గ్రంథము, లేకపోతే ఏదో ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసమో, అది కూడా ఆ గ్రంథ పఠనము ఏదో ఒక దాంతో మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నామా జీవితం గురించి? దానివల్ల కొంచెం హాయిగా ఉంటుందా? ఈ ఎన్నాళ్ళు తప్పించుకుంటాం అసలు జీవితం నుంచి? అసలు తప్పించుకోవడం అనేది ఉందా? తప్పించుకొని ఎన్నాళ్ళు మనం తిరగగలం? జీవితంలో నిజంగా క్షేమం అనేది ఉందా? అక్షేమమే ఉందా? క్షేమాన్ని ఆశిస్తూ అక్షేమంలో పడుతున్నామా? అక్షేమం అనేటువంటిది ఎటూ ఉంది గనక
అక్షేమంలో జీవించని మరి క్షేమాన్ని ఆశించటం ఎందుకు అనే ప్రశ్న నుంచి అన్వేషించి, ఆ అన్వేషణలో ఉన్నప్పుడు అదే క్షేమమా? అలా జీవించడమే క్షేమమా? అవును. అశాంతి, అక్షేమం ఇవే కదా జీవితం. సో, కాబట్టి దాన్ని శాంతిమయం చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు అసలు? అసలెందుకు ఈ అక్షేమం ఏంటి? అశాంతి ఏంటి? అంటూ దాన్ని ఆగి దాన్నెప్పుడైనా పరిశీలించామా? ఇటువంటివి చాలా గాఢమైన ప్రశ్నలు మనం వేసుకోవాల్సి ఉంది జీవితంలో. ఎందుకంటే జీవితంలో ఈ ఘటనలు, సందర్భాలు, విషయాలు లేకుంటే జీవితం హాయిగా ఉంటుందని మనం అలా భావించడం వల్ల ఏమవుతుంది? సో, కాబట్టి వాటి నుంచి తప్పించుకొని తిరగడం అనేది ఎన్నాళ్ళు వీలవుతుంది? అయితే ఈ ఘటనలు ఉండేటప్పుడు జ అవి జీవితాన్ని దుఃఖమయం చేసే శక్తి నిజంగా వాటికుందా? అది మరొక ప్రశ్న. ఏ ఘటనైనా, ఏ సందర్భమైనా, ఏ సమస్యైనా, ఏ విషయమైనా జీవితాన్ని దుఃఖమయం చేసే శక్తి వాటికి ఉందా? ఇది ఒక ప్రశ్న. లేక లేకపోతే జీవితంలో ఎదురైన ప్రతి ఘటనకి గత జ్ఞానం లేదంటే మన అభిప్రాయాలు, అది గత జ్ఞానం నుంచి వచ్చినవి జీవితం గురించి. ఆహ్, ఆ గత జ్ఞాన పరిమితితో, అభిప్రాయాలతో చూడడం వలన మనకి భయము, దుఃఖము, బాధ, విసుగు, జీవితంలో నిస్పృహ, నిరాశ ఇవన్నీ కలుగుతున్నాయా? ఇదే సమస్యలకి మూల కారణం కాదా? అని ఇలాంటి ఒక అన్వేషణ మన జీవితం గురించి మనం ప్రశ్నించుకొని, ఆ ప్రశ్నలతో నిలవాలి కదా! సో, కాబట్టి ఆ ప్రశ్నలు ఉదయించడం అనేది కూడా అత్యంత ముఖ్యం అన్నమాట. అయితే ఈ ప్రశ్నలు ఉదయించవు సాధారణంగా. ఆ జీవితంలో వచ్చే వాటితో కొట్టుకుపోవడం లేదా దాన్ని అంటే యాంత్రికంగా ఇంకొక విషయాల్లో పడిపోయి దాన్ని మర్చిపోవడం, లేదా దాన్ని మర్చిపోవడానికి వేరే వేరే ఆధారాలని కోరుకొని, సో, ఆధారాలు మళ్ళీ అలవాట్లుగా మారి, మళ్ళీ అలవాట్ల మీద డిపెండ్ అవ్వడం, మళ్ళీ అవి వ్యసనాలుగా మారడం. ఇలాగా రకరకాలుగా మనము మన ఉచ్చును మనమే బిగించుకుంటున్నామా? చేత దుఃఖం అనేది ఇంకో క్వెషను ఈ ప్రశ్నలో ఇదే అది మెయిన్ హెడ్డింగ్ కూడా. దుఃఖం అనేది ఘటనలో ఉందా? చూసే విధానంలో ఉందా? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న అన్నమాట. అంటే చూడండి, ప్రతి ఘటన ఎందుకు జీవితంలో వస్తుంది? అసలు సమస్య అనేది జీవితంలో ఎందుకొస్తుంది? భయం, దుఃఖం అనేవి ఎందుకొస్తున్నాయి జీవితంలో? ఎందుకొస్తున్నాయంటే మనకు మన మీద అవగాహన కల్పించడానికి వస్తున్నాయి. అది దాని యొక్క మూల కారణం. మనందరినీ నరక యాతనలో పడేయమని కాదు. మనం దేవుడా నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? నేనేం పాపం చేశాను? నాకెందుకు ఇంత భయంకరమైన జీవితం నేను భరించలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళిపో నాయనా అని చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. అది మనం విని ఉంటాము. మనలో కొంతమంది కూడా అలాంటి స్థితిలో పడి ఉండొచ్చు లోకంలో. కాబట్టి నేను మానవుల సంగతి అందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అయితే దుఃఖం ఈ మనకు స్వీయ అవగాహన కల్పించడానికి సహాయపడ్డానికే వచ్చింది అనేది నిర్ధారణ. నిజంగా అదే లేకపోతే మనం జీవితాన్ని చూడమనమాట. అంటే దుఃఖం ఏం చేస్తుంది? నిద్రపోతున్న ఒక వ్యక్తికి అంటే జీవితాన్ని యథాతథంగా చూడకుండా యాంత్రికంగా గడుపుతున్న ఒక వ్యక్తికి చాచి లెంపకాయ కొట్టినట్టు దుఃఖం వస్తుంది. అంటే దాంతో మెలకు వస్తుందనమాట. మెలకు వచ్చి అప్పుడు ఏంటి జీవితం అనేసి ఒక ప్రశ్న ఉదయించొచ్చు. అప్పుడు కూడా చాలామంది నిద్రపోతారింకా.
అప్పుడు మరొకో దెబ్బ తగులుతుంది. ఎంతకాలమైతే ఇలా నిద్రపోతున్నామో, అంతకాలం జీవితంలో దుఃఖం అనేది మనల్ని లేపడానికి, దుఃఖం నుంచి అంటే ఈ నిద్రమత్తు నుంచి లేపడానికి వచ్చిన ఒక మిత్రుడు. ఎందుకంటే అలాగా అది లేపకపోతే ఇంకా గాఢ నిద్ర మనం పోతానే ఉంటాం. గాఢ నిద్ర అంటే ఇక్కడేంటి? జీవితం గురించి ఏ ప్రశ్నలు అడగకుండా, జీవితాన్ని సరిపెట్టుకుంటూ, సమర్థించుకుంటూ, ఉపశమన మార్గాల్లో కొట్టుకుపోతూ, ఘటనలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ, వ్యసనాల బారి పడుతూ, ఇలా రకరకాలుగా మనం జీవించడాన్ని నిద్రమత్తు జీవితం అంటారు. అయితే ఎప్పుడైతే మెలకువ స్థితి కలిగిందో, ఆ మెలకువ రావాలనంటే జనరల్‌గా సాధారణంగా దుఃఖం అనేది వచ్చి కొడుతుంది. అందరికీ అవసరం లేదు. కొంతమందికి ఆ దెబ్బ తగలకుండానే వాళ్ళకి ఆ మెలకువ స్థితి కలుగుతుంది. అయితే ముఖ్యంగా దెబ్బ తగలడమే ఒక సాధారణమైన అంశం అన్నమాట. అంచేత ఆహ్, నేర్వడం కూడా అసలు నిజంగా జీవితం గురించి నేర్చుకోవడానికి జీవితం ఉంది. అసలు మనకి జీవితం గురించి, మన మనస్సు గురించి మనకు తెలిపేదే జీవితం అన్నమాట. అదే టీచర్ నిజంగా. అదే మన గురువు. ఇక్కడ బాహ్యమైన గురువు ఎవరు లేరు. మనలోనే ఆ గురువున్నాడు. మనలోనే ఆ శిష్యుడు ఉన్నాడు. కాబట్టి గురువు బయటెక్కడా లేడు. కాబట్టి మనం బయట గురువుని అన్వేషించని అవసరం లేదు. సో, లోపట అందుకే మన జీవితం అనే గ్రంథాన్ని మనం చదవాలంటారు కృష్ణమూర్తి గారు. అన్ని గ్రంథాల కంటే అది పవిత్రమైనది అంటారు. సో, ఆ చదవటం నిత్య జీవితంలో జరిగే ప్రతి ఘటనని జీవించాలి. పారిపోకూడదు. పుస్తకాన్ని మూసేసి వెళ్ళిపోతే అర్థమవుతుందా? అలాగే పుస్తకం తెరిచే ఉండాలి. ఆ ఘటనలతో వెళ్తూనే ఉండాలి. ఆ ఘటనల్లో ఏం జరుగుతుందో మనసులో గమనిస్తూనే ఉండాలి. అంటే అప్పుడే ఆహ్, ఆ ప్రెజెంట్‌లోనే జీవితం గురించి నేర్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటేంటంటే ఎందుకు ఇదంతా చేయాలి? ఎందుకంటే జీవితాన్ని అవగాహన చేసుకోవడం అత్యంత ముఖ్యం. అంటే అర్థం లేకుండా జీవితాన్ని ఎలా పడితే అలా జీవించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి తన్ను తాను అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకున్న మనసే సంఘర్షణ నుంచి బయటపడుతుంది. ఎప్పుడు ఘర్షణ అనమాట. ఇది కరెక్టా? అది కరెక్టా? ఇలా చేయాలా? అలా చేయాలా? ఇలా చేస్తే మంచిదా? అలా చేస్తే మంచిదా? ఇలాగ మనలో మనం తర్జుమా చేసుకొని, ఆ జవాబు మన గత జ్ఞానం నుంచో, ఇతరుల నుంచో, ఎక్కడి నుంచో సేకరించి, ఇది కదా జవాబు అనుకుంటాం. కానీ తర్వాత కొన్నాళ్ళకి అది జవాబు కాదని తెలుస్తుంది. మళ్ళీ మరొక జవాబు గురించి అన్వేషిస్తాం. అంచేత ఆ జవాబు ఎక్కడుంది? బయటపడదాం. బయటపడడం గురించి, పూర్తిగా బయటపడడం గురించి జవాబు ఎక్కడుంది? అది బయట లేదు. అది గత జ్ఞానంలో అంతకన్నా లేదు. అనుభవ జ్ఞానంలో అంతకన్నా లేదు. అందుకని అప్పుడే ఆహ్, ఎప్పుడైతే అది తెలుసుకొని మనం లోపటికెళ్తామో, ఆ ఆటి మీద ఆధారపడమో, అప్పుడే మనకి నిజమైన మహదానందం, శాంతి ఇవి లభిస్తాయి జీవితంలో. ఏదో వస్తువు నుంచి కాదండి. కానీ మన అంతరంగంలో ఏ వస్తువుతోని, దేనితోని సంబంధం లేని ఒక ఆనందం ఉద్భవిస్తుందనమాట. తనంతట తానే, తనలో తానే ఆ ఉత్తదనంలోనే ఒక ఆనందం, ఒక శాంతి కలుగుతాయి. ఇది స్వేచ్ఛాయుత జీవితం. అయితే అవగాహన లేని మనస్సు ఏమవుతుందంటే, తన మట్టుకు తనే సంకెళ్ళేసుకొని, తన మట్టుకు తనే ఒక ఖైదులో బందీ అవుతుందనమాట. అంటే అది ఒక ఆహ్, ఒక బందీ జీవితం అది. ఒక ఖైదీ జీవితం. ఆ ఖైదులో ఎవరు పెట్టలేదు. ఎవరు ఆహ్, తన ఎవరు చేతికి సంకెళ్ళేయలేదు. అది తన అనవగాహన వల్ల ఏర్పరచుకున్న సంకెళ్ళనమాట. సో, అంచేత అవగాహన చేసుకుంటే స్వేచ్ఛ ఆనందాన్ని నిజంగా పొందడానికి వీలుంది. అప్పుడు సంకెళ్ళు దానంతట అవే విడిపోతాయి. కాబట్టి
ఎవరు అజ్ఞానంతో ఆ సంకెళ్ళు వేసుకున్నారో వాళ్ళే ఆ సంకెళ్ళు ఎలా వేసుకున్నాడో గమనిస్తే ఆ సంకెళ్ళు దానంతటవే విడిపోతాయన్నమాట. ఎవరు తీయక్కర్లేదు. అంటే సంకెళ్ళు వేసుకున్నవాడే సంకెళ్ళు అర్థం చేసుకుని ఆ వేసుకున్న అజ్ఞానాన్ని గమనించినప్పుడు ఒక నిశ్శబ్దంలో దాన్ని చూసినప్పుడు దాని మట్టుకు అవే ఆ సంకెళ్ళు విడిపోతాయి. అయితే అవగాహన కలగనంత కాలం ఎప్పటికీ సుఖదుఖాలనేవి ఆ ద్వంద్వాలతో ఆ స్థితిలో కొనసాగుతూ జీవితం జరుగుతూనే ఉంటుంది. అంచేత ఏదైతే కంటిన్యూ అవుతుందో అది ఎప్పటికీ అనర్థదాయకం. కాబట్టి జీవితం ఇలా కంటిన్యూ అవుతుంది కనుక సో దాన్ని మనం గమనిస్తూ గమనిస్తూ ఉండాలి. ఇప్పటికి పూర్తి అయిందని లేదు. సో అలాంటి గమనంలోనే విడుదల కొనసాగుతుంది. నమస్తే. ఇప్పుడు దయచేసి ఈ విషయంలో మేము మీ అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాం. గురువు గారికి నమస్కారం. నా పేరు వెంకట్ అండి. కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. క్షమించాలి, సారీ గురుగారు. నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు. చెప్పండి. ప్రశ్న ఏంటంటే నేను కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి జేకే గారిని ఫాలో అవుతున్నాను. మిమ్మల్ని ఒక 1 మంత్ నుంచి ఫాలో అవుతున్నాను. సో నాకు అర్థమవుతుంది గమనంలో ఆ సంఘర్షణ అంతం అవటం గమనిస్తున్నా. ఓకే. కానీ ఓకే. ఎందుకు అది అంతమవుతుంది అనేది నాకు అర్థం కాల. ఇస్ దేర్ ఎనీ సైంటిఫిక్ ఫ్యాక్టర్? వాట్ మేక్స్ మీ వెన్ సిచ్యుయేషన్ వచ్చింది, నా మనసు అలజడికి గురైంది. అలజడిని గమనిస్తున్నాను. నా ఆలోచనల సముదాయాన్ని ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు ఎలా నన్ను కుంగదీస్తున్నాయి, ఎలా నా ఆనందాన్ని హరిస్తున్నాయి, నా ప్రశాంతతని హరిస్తున్నాయి గమనిస్తున్నాను. గమనించినప్పుడు ఆటోమేటిక్‌గా అవి ఒక దొంగని గమనించినప్పుడు దొంగ పారిపోయినట్టుగా పారిపోతున్నాయి. కానీ ఈస్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ వై ఈస్ ఇట్ డూయింగ్ లైక్ దట్? అండ్ సెకండ్ థింగ్ ఏందంటే, ఇలా గమనంలో రోజు నేను గమనిస్తూ ఉంటే, ఈ ఈ సంఘర్షణకరమైన ఆలోచనలు కంటిన్యూ అవుతాయా? గమనిస్తుంటే పోతుంటాయా? కొన్నాళ్ళకి అసలు రాకుండా ఉంటాయా? ఘటనొచ్చినప్పుడు మనము ఆ సంఘర్షణకి గురి గాకుండా ఉంటామా? లేతే గురైనప్పుడు ఆ అవేర్‌నెస్ తోటి, ఆ ఎరుకతోటి చూడంగానే పారిపోవటం ఇదే కంటిన్యూటీ అయిద్దా లైఫ్ లాంగ్? ఈ 2 క్వెషన్స్ గురుగారు. ఓకే. వెంకట్ గారు సో మంచి ప్రశ్న వేశారు. ఒక్క నిమిషం అండి. షూర్ గురుగారు. జీవితంలో అనేక అనుభవాలున్నాయి. దానికి అనుభవాల నుంచి ఎవరు తప్పించుకోలేరు జీవితాన్ని. అయితే ఆ అనుభవాలన్నీ ఏమవుతున్నాయంటే జ్ఞాపకాలుగా ముద్రితమవుతున్నాయి మెదడులో. ఆ జ్ఞాపకాల నుంచే మనకి ఆలోచనలు ఉదయిస్తున్నాయి. కొన్ని ఆలోచనలు అవసరం. అవసరమైన చోట ఆ జ్ఞాపకాలు ఉండాలి. అవసరం లేని చోటు ఎక్కడంటే మానసికమైన విషయాల్లో. కానీ ఆలోచన ఏం చేస్తుందంటే రెండిట్లోనే ఉండి ముఖ్యంగా మానసిక విషయాల్లో ఆ గతం జోక్యం చేసుకొని దాని మీద ఇష్టానుసారంగా దాన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఒక రకంగా విడిపోయింది. అంటే తనలో తాను ముక్కలైంది. ఇష్టమని, అయిష్టమని ఇలా ద్వంద్వాలలో పడిపోయింది. దాని వల్ల ఘర్షణ వస్తుంది జీవితంలో. అలాగే నేను అనేది ఫార్మ్ అవ్వడం వల్ల నేను కానిది కూడా ఫార్మ్ అయింది. విభజన ఏర్పడింది. ఇలాంటి దీనివల్ల ఏమవుతుందంటే జీవితంలో ఘర్షణ అవుతుంది. అయితే కృష్ణజీ ఇచ్చిన టీచింగ్స్ వల్ల, మహత్తరమైన ప్రబోధ వల్ల మనకేం తెలిసిందంటే ఎరుక అనేది ఒకటి ఉంది.
సో కాబట్టి అదేమిటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇష్టం అయిష్టం అవును కాదు మంచి చెడ్డ అని అనకుండా ఏది మన ముందుకు వస్తుందో జీవితంలో ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం మనం చూడగలిగితే విమర్శనాత్మకంగా కాదు, నాకు ఇదంతా ఎందుకు వచ్చింది ఏంటి అని కాదు, కానీ కేవలం ఏంటి జరుగుతుంది మనసులో అని గమనించటం వల్ల, అంటే తెలియని తెలియని స్థితిలో తెలిసినట్టుగా కాదు, తర్వాత ఎంపికతో కాదు, విమర్శతో కాదు, కేవలం చూడడం, ఎనాలిసిస్తో కూడా కాదు. కానీ ఆ చూడడంలో ఏమవుతుందంటే అక్కడ దాన్ని కంటిన్యూ చేసేవాడు ఎవడు లేడు. ఎందుకంటే కంటిన్యూ అవుతుంది గత జ్ఞాపకం. అదే మాట మాటికి థాట్స్‌లో వస్తుంది. అయితే ఈ ఆలోచనని ఆలోచనతో చూడడం వేరు. అంటే అక్కడ ఆలోచన వస్తుంది. మళ్ళీ ఆలోచనతో చూడడం అంటే తిరిగి దాన్ని మంచి, చెడ్డ, ఇష్టం, అయిష్టం అని దాని మీద జోక్యం చేసుకొని ఆలోచనని కొనసాగించటం అన్నమాట. అది ఆలోచనతో చూడడం. ఇంకొకటి ఏంటి అంటే ఆలోచనని ఆలోచన లేకుండా చూడటం, నిశ్శబ్దంలో చూడటం. సో, ఎప్పుడైతే ఎంపుడు అనేటువంటిది ఇష్టం, అయిష్టం, మంచి, చెడ్డ అని లేకుండా, విశ్లేషణ లేకుండా ఏమొస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్లుగా వచ్చిన దాన్ని మనం అలాగే చూస్తే అక్కడ ఆలోచనతో చూడడం లేదు. గతం మనకి చాలా ఉండొచ్చు. కానీ ఆ సమయంలో గతం లేదు. కాబట్టి అక్కడ ప్రస్తుతంలోనే ఉంది చూపు. కాబట్టి ఆ ప్రస్తుతంలో ఏదీ లేదు. విశాలమైన ఒక నిశ్శబ్దం తప్ప, విశాలమైన ఒక జాగా, అందులో ఉన్న నిశ్శబ్దం తప్ప మరేమీ లేదు. సో, ఆ సువిశాలతలోంచి, ఆ నిశ్శబ్దంలోంచి చూస్తున్నప్పుడు ఈ గందరగోళ స్థితి ఆగిపోతుంది. ఎందుకంటే దాని గురించి విమర్శించేవాడు, విశ్లేషించేవాడు, ఖండించేవాడు, ఈ గ్రంథాన్ని కంటిన్యూ చేసేవాడు ఎవరు లేరక్కడ. కాబట్టి ఆలోచన కొనసాగడానికి అవకాశం లేక అది రాలిపోతుంది. అది రాలిపోయిన చోట ఒక కొంతసేపు నిశ్శబ్దం కలుగుతుంది. కానీ ఆ నిశ్శబ్దం మళ్ళీ పోయి, మళ్ళీ ఆలోచనలు ప్రారంభమవుతాయి. మళ్ళీ చూస్తే మళ్ళీ నిశ్శబ్దం, మళ్ళీ నిశ్శబ్దం అయిపోతుంది మనస్సు. అక్కడ ఏమీ లేదు. మళ్ళీ కొంతసేపటికి కొన్ని క్షణాలు అయ్యేసరికి మళ్ళీ పాత రణగుణ ధ్వని మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. సో, ఇలాగా ఎంతకాలం? ఎంతకాలం ఇలా చూడడం, ఆగిపోవడం, మళ్ళీ రావడం, ఇది దీన్ని అదే అలాగనే కొనసాగుతుందా అనే ప్రశ్న ఒకటుంది. సో, ఇప్పుడు అలా రావడానికి ఒక మూల కారణాలు కొన్నుంటాయి. సో, వాటిలోకి మనం లోపటికి మనం లోపటికి చొచ్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఒక నిశ్శబ్దం వచ్చిందనుకోండి మనకి చూసేటప్పుడు, అక్కడిదే ఆగిపోకూడదు. కానీ ఆ నిశ్శబ్దంలోని ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా గమనించాలన్నమాట. అంటే అలా గమనించేవాడు ఎవరు లేరు. ఆ నిశ్శబ్దమే గమనిస్తుంది. సో, అలా గమనిస్తూ ఉండేటప్పుడు మరొకటి జరుగుతుందక్కడ. ఏమంటే ఇక్కడ మనస్సులో చాలా లేయర్స్ ఉన్నాయి. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ ఇలాగ చాలా లేయర్స్ ఉన్నాయి. లోపట ఎన్నో విషయాలు ఇంకా బయటికి రాలేదు. మనం ఏదో ఒకటొస్తే దాన్ని చూసాము. ఇంకా దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి అలా వస్తూనే ఉన్నాయి. కాబట్టి లోపట నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవజన్య జ్ఞానం ఇదంతా లోపట ఉందన్నమాట. సో, దాని గురించి ఇంకా తెలీదు మనకి. సో, కాబట్టి ఒక్కొక్కటిగా అయి బయటకొస్తున్నాయి. అంటే లోపట రెసిడ్యూ చాలా ఉందన్నమాట. చాలా ఉంది. సో, దీన్నంతటిని ఇదంతా ఖాళీ అవ్వాలి కదా! సో, కాబట్టి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ నిశ్శబ్దంలో ఏమవుతుందంటే ఇంకొక ఘటన జరుగుతుంది. ఏంటంటే యాక్చువల్‌గా ఒక ప్రశ్న వేశాం కదా! ఎందుకు ఇదంతా అనేటువంటి ఒక ప్రశ్నతో నిలబడ్డామనుకోండి. నిలబడితే అలాగా ఆ నిశ్శబ్దంతోనే ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా
మనం ఆ నిశ్శబ్దంలోనే ఉంటే ఏమవుద్దంటే ఒక అంతర్ అంతర ఉద్బోధ కలుగుతుంది. దీన్నే ఇన్సైట్ అని పిలుస్తారు కృష్ణమూర్తి గారు. సో, ఇన్సైట్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అది దాని మూల కారణంలోనికి చొచ్చుకుపోతుందది. అంటే అక్కడ ఏది అసత్యమో అది అసత్యంగానే తెలుస్తుందన్నమాట. ఇది ప్రమాదకరంగానే తెలుస్తుంది. అంతే. అక్కడ అసత్యము అసత్యములాగా, అసహ్యం అసహ్యములాగా, ప్రమాదకరమైనది ప్రమాదకరములాగా అది మనకు కనిపిస్తుందన్నమాట. కనిపించగానే దాంతో ఇంక జీవించలేము కదా! అనేటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఆ స్ఫూర్తిలో అది రాలిపోతుంది. ఇలాగా అనేకమైన ఇన్సైట్స్ ఆ నిశ్శబ్దం నుంచి కలుగుతాయి. ఆ ప్రశ్నలో నిలబడితే. సో, ఒక్కొక్క ఇన్సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి రాలిపోవడం అనేది జరుగుతుందనమాట. ఇదే ఒక క్షణానికి ఏ క్షణానికి ఆ క్షణమే మరణించటం అన్నమాట. సో, అలాగా జరుగుతుండేటప్పుడు ఏమవుతుందంటే నిశ్శబ్దం అనేది పెరుగుతా వస్తుంది. గ్యాప్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఆలోచనకి మధ్య ఉండే గ్యాపు అసలు లేనంత స్పీడ్‌గా మనకు ఆలోచనలొస్తాయి. కానీ క్రమక్రమంగా ఆలోచనకి మధ్య దూరం ఆ మధ్యలో గ్యాప్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా, ఇంకా లోతుగా పోతే అప్పుడు అవగాహన అనేది ప్రతి విషయంలో జీవితం ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి విషయం కూడా మనల్ని ఏదో తట్టి లేపడానికే వస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని దేన్ని వదిలేయకుండా మనలో నిస్పృహ ఎందుకు కలుగుతుందో, నిరాశ ఎందుకు కలుగుతుందో, మనలో ఇంకా లోభత్వం ఎందుకుందో, మనలో ఇంకా ఎందుకు యాంబిషన్ అనేది వెర్రితలలేస్తుందో అనేక విధాలుగా. ఇంకా పోతే ఇంకా నేను ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే యాంబిషన్ ఎందుకు ఇంకా కలుగుతుందో, ఇంకా తెలియలేదు గనక నేను తెలుసుకోవాలి. మళ్ళీ ఒక ప్రయాణం అందులో. అందులో కూడా యాంబిషన్. సో, ఇది అంతా ఏంటి గ్రీడీనెస్సా? ఏం జరుగుతుంది లోపట? అనేసి మనం ఇలాగా ఒక ప్రశ్న వేసి నిలబడుతుంటే, దాంట్లో నుంచి ఆ ప్రశ్నను విడిపోయే ప్రశ్న నుంచే సమాధానం వస్తుంది. అలాగా ఈ అన్వేషణ జరుగుతా ఉన్నప్పుడు, ఎంక్వైరీ జరుగుతుండేటప్పుడు, ఇన్సైట్స్ వస్తుండేటప్పుడు సెల్ఫ్ క్లియర్ అవ్వాలి. అంటే సెల్ఫ్ ఎన్నో రకాలుగా తనున్నానని ఒక ఉనికిని తను చాటుకుంటుంది అనేక ఆలోచనల ద్వారా, అనేక భావాల ద్వారా, అనేక ఎమోషన్స్ ద్వారా. అది తెలియకుండానే మనకు తెలియకుండానే ఎంతో గ్రంథం నడుపుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది? నిశ్శబ్దంలో ఉండేటప్పుడు మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఇది అప్రమత్తంగా ఎప్పటికప్పుడు చూస్తూ, ప్రశ్నిస్తూ వెళ్తా ఉంటే ఇది క్లియర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నేననేది సంపూర్ణంగా అంటే ఎప్పటికప్పుడు సంపూర్ణంగా అక్కడ ఆగిపోతుందో, అక్కడ ఆగిపోయిన క్షణంలో ఆ నిశ్శబ్దం కంప్లీట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ నేర్వడం అనేది తర్వాత అవగాహన చేసుకోవటం అనేది చివరి వరకు వెళ్ళేటువంటి ఒక సందర్భం అన్నమాట. దానికి అంతము లేదు, ఏమీ లేదు, ఆది లేదు. కాబట్టి వెళ్తుంది. సో, కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి సహజమైన ఒక నిశ్శబ్దం లభిస్తుందనమాట. తను నడుస్తూ నడవని వాడిగా, తింటూ తిన్నవాడిగా, మాట్లాడుతూ మాట్లాడని వాడిగా, అలాగే వింటూ వినని వాడిగా, తన చర్యల వల్ల గాని, ఎవరైనా చెప్పిన మాటల వల్ల గాని, తన సంభాషణ వల్ల గాని, ఏ రకంగా కూడా నిశ్శబ్దం బ్రేక్ అవ్వని ఒక స్థితి వస్తుంది. సో, అంతవరకు మనం ఈ ప్రయాణం సాగించాలి. అయితే ఆ స్థితిని ఆశించి మనం ప్రయాణం చేయకూడదు. ఈ స్థితి ఒకటి ఉండవచ్చు, కానీ మనకు తెలీదు. కాబట్టి ఆ స్థితిని నేను ఎలా గడిస్తాను అని మన మనసులో పడకూడదు. ఎప్పుడు పడకూడదు. ఎందుకంటే అది ఎప్పుడైనా భవిష్యత్తు అనేది ఒకటి పెట్టుకున్నామనుకోండి, పెట్టుకుంటే ప్రస్తుతం వదిలి ఆ భవిష్యత్తుని యొక్క ఆశయాన్ని పట్టుకుంటాం. అప్పుడు మనం ప్రస్తుతాన్ని గాఢంగా చూడలేమనమాట. ప్రస్తుతం ఏంటి అనేది చూడడం ఒక్కటే మనం చేయవలసింది. అయితే మీరు అడిగారు గనక నేను ఇన్ని విధాలుగా చెప్పవలసొచ్చింది. కానీ మనం చూడవలసింది ప్రస్తుతం మాత్రమే. అప్పుడు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కానీ గమ్యం ఎప్పుడైతే పెట్టుకున్నామో, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఎప్పుడైతే దొరికిపోయిందో మనకి,
ఆ ఆన్సర్ మనం పట్టుకొని అసలు క్వశ్చన్ అనేది మర్చిపోతాం అన్నమాట. అసలు క్వశ్చన్ లేకపోతే ఆన్సర్ లేదు. క్వశ్చన్‌లోనే ఆన్సర్ ఉంది. ఇది నేను చెప్పొచ్చు. ధన్యవాదాలు. ఇదే వెంకట్ గారు. పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. ఓకే. ఇంకో ప్రశ్న ఇచ్చా? వేయండి పర్లేదు. అంటే మళ్ళీ సభ్యులు చాలా మంది ఉన్నారు కదా! అయితే ఆహ్, నాకు అర్థమవుతుంది. అంటే నేను అనేది ఆహ్, నా పుట్టుకలో లేదు. హ్మ్. నాకు 4 ఏళ్ళొచ్చిన దాకా నేను లేదు. 4 హ్మ్. ఏళ్ల తర్వాత నేను ఫార్మ్ చిన్నగా అవ్వటం నేను గమనించా. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితాన్ని అలా విశ్లేషిస్తూ ఉంటే, హ్మ్. నేను ఎక్కడెక్కడ పడింది, ఎటువంటి నేనులు పడ్డాయి, నా అంటే నేను అనే దాంట్లో ఎటువంటి ఆలోచనలు నన్ను నేనుగా రూపుదిద్దుకున్నానో ఓవర్ ద టైమ్ గమనిస్తూ వస్తున్నా. సో, నేనుని చంపేయటం ఈజీ. నాకు తెలుస్తుంది. నేను అనేది ఇది నా పుట్టుకలో లేదు. నేను పెరుగుతున్న క్రమంలో తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, నా స్నేహితులు, నా సోషల్ మీడియా లేతే మీడియా, న్యూస్ పేపర్‌లు ఇవన్నీ నన్ను ఫార్మ్ చేసినియి. ఈ సొసైటీ నన్ను ఫార్మ్ చేసిందని తెలిసింది. అండ్ ఇది వర్చువల్ అని తెలిసింది. దట్ ఈస్ నాట్ రియల్ అని తెలిసింది. దట్ ఈస్ నో ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ అని తెలిసింది. కానీ నేను డ్రాప్ చేయగలుగుతున్నా సైకలాజికల్‌గా. డ్రాప్ చేసినా బట్ డైలీ వర్క్‌లో నేను ఆఫీస్‌కెళ్ళాను. సబార్డినేట్ తోటి మాట్లాడాలి. మళ్ళీ నేను కావాలి గదా! భార్యతోటుండాలి. నేను కావాలి గదా! పిల్లలతోటుండాలి. నేను కావాలి గదా! నేనుని చంపితే ఒక ప్రశాంతత నాకు లభిస్తుంది. కానీ మళ్ళీ నేనుని మళ్ళీ పుంజుకోవాలి. ఒక రోల్ మోడల్‌గా నేను డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినప్పుడు మళ్ళీ నేను తెచ్చుకోవాలి. ఈ రెండిటి మధ్య మళ్ళీ సంఘర్షణ వస్తుంది నాకు. నేనుని కంప్లీట్‌గా డ్రాప్ చేసి నేను ఈస్ వర్చువల్. థిస్ ఇస్ నాట్ ఎ ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ. తీసి అవతల కొడదాం. నేను లేకపోతే హాయి ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక ఒక చిన్న మా ఇంట్లో పిల్లి, మా ఇంట్లో కుక్కలాగానే హాయిగా దర్జాగా ఉంది లైఫ్. వావ్! అనిపిస్తుంది. ఒక ఫ్లవరు విరబూసినంత హాయిగా ఉంటుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్నంత హాయిగా ఉంది జీవితం. కానీ నేను లేకుండా ఆఫీస్‌లో పని చేయలేకపోతున్నా. నేను లేకుండా ఇంట్లో ఒక అంటే నాకు వర్క్ కావాలంటే ఐ హావ్ టు యాక్ట్ యాస్ ఇఫ్ లైక్ దిస్ ఈస్ అర్జెంట్. వి హావ్ టు మేక్ ఇట్. మోటివేట్ చేయాలి వాళ్ళని. వి హావ్ టు అచీవ్ దిస్ వన్. గోల్స్ ఉంటాయి. అంటే నాకు సెట్ చేసిన గోల్స్ ఉంటాయి కదా! అంటే హౌ డు ఐ యూ నో ఆ రెండిటి మధ్య సమన్వయం కుదరట్లా. హుహు. వెంకట్ గారు అంతేనా ప్రశ్న? అంతే సార్. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఆలోచన లేకుండా నేనుందా? లేతే లేదు. ఆలోచనే నేనా? ఆలోచనల సముదాయమే నేను. హ్మ్. సో, కాబట్టి ఆలోచన మాత్రమే నేను. ఆలోచన మాత్రం. నేననేది ఆలోచన మాత్రం. అంటే అది కేవలం ఒక ఆలోచనతోనే ఆ నేను ఎగ్జిస్టెన్స్ ఉంది. పర్ఫెక్ట్. ఆలోచనలేవి లేకపోతే నేననేది లేదు. ఇట్ ఈస్ ఫేక్. ఫేక్. అందువల్ల ఆలోచనలే నేను కనుక ఆలోచన ఆగినప్పుడు మనకి తప్పకుండా నేను యొక్క ఎగ్జిస్టెన్స్ కనబడదు. ఇంకొకటి కరెక్ట్. ఏమంటే చూడవలసింది, ఈ ఆలోచన యొక్క స్థానం ఏమిటి? ఎక్కడ ఆలోచన అవసరం? ఎక్కడ ఆలోచన అవసరం లేదు? జీవితం అంటే ఆలోచన ఉండాలి. మళ్ళీ ఆలోచన ఉండకూడదు. 2 స్థానాలు దానికున్నాయి. ఒక ఆలోచన ఏంటి అంటే, మీరు ఇక్కడ ఈ ఒక దారి గుర్తించాలి. ఒక సొసైటీలో ఉండాలి. ఆ తర్వాత హ్మ్. మళ్ళీ ఒక కొన్ని గంటలు సమయంలో ఈ మీటింగ్ అవుతుందనే విషయం మీకు గుర్తుండాలి. లేతే పలానాకు ఫ్లైట్ తీసుకోవాలి అని ఆ టైము, ఆ రోజు గుర్తుండాలి. సో, ఇవన్నీ ఫంక్షనల్. ఈ ఫంక్షనల్ విషయాలు తర్వాత ఇక్కడ ఆఫీస్‌లో ఉండేటువంటి విషయాలు, జ్ఞాపకాలు ఏవి లేకపోతే మీరు ఆఫీస్‌లో ఫంక్షన్ చేయలేరు. లైఫ్‌లో ఫంక్షన్ చేయలేరు. ఇది అవసరం. సో, ఇక్కడ ఏ కాన్‌ఫ్లిక్ట్ లేదు దానివల్ల.
అయితే కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే గతంతో మానసికంగా మనం జీవిస్తున్నామో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఆలోచన ఎక్కడ అవసరం లేదు అంటే సైకలాజికల్ మ్యాటర్స్లో అవసరం లేదు. కానీ మళ్ళీ మనసు ఏంటి మభ్యపెడుతుందంటే ఒక మిక్స్ చేస్తుంది. నేను ఆలోచనలు లేకుండా నాకు టార్గెట్స్ లేకుండా నేను ఉద్యోగం ఎలా చేయగలను? పోటీ తత్వం ఉండకూడదు అంటారు. మరి పోటీ లేకుండా ఎలాగా? మళ్ళీ నేను దానికి తగినట్టుగా నేను ప్రవర్తించకపోతే మళ్ళీ నా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి కానీ వెళ్ళబెట్టడానికి కానీ లేదా ఉన్న ఉద్యోగంలో స్థిరపడడానికి కానీ నాకు అవకాశం లేదు, డేంజర్ ఉంది, అది నా ఎగ్జిస్టెన్షియల్ డేంజర్. సో కాబట్టి అది ఎలా వీలవుతుంది అని మరొక ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? అవును గురుగారు. కదా. సో అవును. అదే ఆ ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి తగిన అందరూ చేసినట్టుగా మనం కూడా ఆ రకంగా చేసి మన స్థానాన్ని మనం నిలబెట్టుకుంటాం. అది సామాన్యమైన విషయం. అసామాన్యమైన విషయం ఏంటంటే అక్కడ మీ ఉద్యోగం, మీ వృత్తి దీన్ని మీరు పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు ఏమవుద్దంటే స్కిల్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకున్న ఒక జ్ఞానాన్ని, తెలిసిన జ్ఞానాన్ని నేర్పరితనంగా మనం వాడుకొని దాని మీద ఆధారపడి జీవించడం కాకుండా అసలు ప్రేమలోనే ఒక స్కిల్ ఉందన్నమాట. సపోజ్ యూ లవ్ యువర్ జాబ్ and you do your complete your whole heart. If you give your whole heart and mind and body everything to that, in that very love automatically the success follows. But you never expect success, but it is there always behind you. ఎందుకంటే ప్రేమలో ఎప్పుడు కూడా విజయమే ఉంది. కానీ అది అపజయమా విజయమా అనేటువంటిది ఆలోచించకుండానే అది చేస్తుంది. అపజయం వస్తే దాని గురించి భయపడదు, లేదా అంటే విచారించదు. జయం వస్తే పొంగిపోదు. కానీ ప్రేమకెప్పుడు పూర్తిగా తనని తాను అర్పించుకోవడం తెలుసు. ఆ అర్పణ భావం ఉండేటప్పుడు జీవితం అనేదే జీవితాన్ని కాపాడుకుంటుంది. ఇక్కడ మానవ జీవితం ఉంది కదా, ఆ జీవితంలో కూడా జీవం ఉంది. ప్రతి దాంట్లో జీవం ఉంది. ఆ జీవమే ఈ జీవితాన్ని కాపాడుతుంది అన్నమాట. మీరు కాపాడుకోక్కర్లేదు. మేక్ సెన్స్. బాగుంది గురుగారు. పర్ఫెక్ట్, అర్థమైంది నాకు. గురువు గారని మాట్లా దయచేసి. రైట్ రామకృష్ణ గారు. సారీ నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ ప్రేమ భావంతో అన్ని రోల్స్ నేను ప్లే చేస్తున్నప్పుడు ఆ సంఘర్షణ ఆటోమేటిక్ గా అంతమైంది. ఇంకేది లేదు. దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. కరెక్ట్. మేక్ సెన్స్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. కామెంట్ యాడ్ చేయొచ్చా? రాంబుద్ధ గారు ప్లీజ్. మీరు ఎక్సలెంట్ టాపిక్ తీసుకొచ్చారు. నేను నా అండర్స్టాండింగ్ ప్రకారం చెప్తా. సో దీస్ ఆర్ ద 2 ఫండమెంటల్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మందికి ఇదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మరి నేను అనే భావన వదులుకుంటే నేను సొసైటీలో ఎలా పైకి వెళ్తాను? నా మీద ఎందుకు ఇన్ని బర్డెన్స్ పెట్టున్నాయి? దీనికి ఆల్రెడీ జేకే స్టేట్మెంట్ ప్రూఫ్. యు ఆర్ సొసైటీ, యు ఆర్ రెస్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఇందాక మీరు ప్రీవియస్ దాంట్లో ఒక స్టేట్మెంట్ చెప్పారు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని. ఆ క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు అందులోనే ఆన్సర్ ఉంది. సేమ్ క్వశ్చన్ దట్ వెంకట్ గారు అడిగారు. ఇప్పుడున్న సొసైటీలో వీఆర్ నాట్ ద ఫస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్. మనుషులు అనేవాళ్ళు 20-30 వేల సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సో వీఆర్ ద పాస్ట్, వీఆర్ ద ప్రెసెంట్. ఎందుకంటే ఈ పార్టీస్ అనేవి మన ద్వారా క్రియేట్ చేయబడలేదు. రిలీజియన్స్ అనేవి మన ద్వారా క్రియేట్ చేయబడలేదు. మనం అంటే ఇవాళ ఉన్న మీ వల్ల, నా వల్ల. లాంగ్వేజెస్ కూడా మన ద్వారా క్రియేట్ చేయబడలేదు. కంట్రీస్ కూడా మన ద్వారా క్రియేట్ చేయబడలేదు. కానీ ఇప్పుడున్న మనం ఈ ఏదో ఒక వర్గానికి చెందున్నాం. నేను పలానా కంట్రీ అని, పలానా లాంగ్వేజ్ మాట్లాడుతున్నానని, అదని ఇదని చెప్పి ఆ డివిజన్లో ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం. ద మూమెంట్ వీఆర్ బాండ్, we are already in the part of the society which already exists.
సో రైట్ ఆబ్వియస్గా ఏంటంటే దాని రంగులు కూడా మనకు అంటుకున్నాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఫలానా అని ఆల్రెడీ మన మీద ఒక పేరు రాయబడింది. సో జేకే ఏం చెప్తారంటే, అందుకని యు ఆర్ ఆల్రెడీ ఎంటరింగ్ ఇన్ ఏ ప్లేస్ విచ్ ఈస్ ఆల్రెడీ కండిషన్డ్ విత్ వేరియస్ థింగ్స్. ఇవాళ టాపిక్ వస్తే ఏంటంటే ఈ సారో గురించి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్. ఈ రెండు ఏంటంటే కనెక్ట్ అయి ఉంటాయి. దుఃఖం, విచారం, దిగులు, చింత, ఇవన్నీ ఆల్రెడీ రామకృష్ణ గారు కవర్ చేశారు. రైట్ సఫరింగ్ ఏంటంటే యాక్చువల్ ఈవెంట్లో ఉండదు. ఇప్పుడు చావు ఉందనుకోండి, చావులో సఫరింగ్ ఏమి ఉండదు. ఆ చావు అనే దానికి మనం ఎంత అటాచ్ అయ్యాం. ప్రపంచంలో మీకు యుద్ధాలు జరుగుతున్నాయి, రోజుకి వేల మంది పోతున్నారు. వాళ్ళ గురించి మనం ఒక్కరోజైనా కన్నీళ్ళు కార్చామా? లేదు. ఎందుకంటే మనము ఆ యుద్ధంతో కానీ ఆ కంట్రీతో కానీ అటాచ్ అయ్యి లేము. అదే నా కంట్రీలో నా ఏరియాలో ఎవరో పక్క దేశం కూడా వచ్చి నా కళ్ళ ముందే చంపినప్పుడు ధర్నాలు, స్ట్రైకులు చేస్తున్నాను, జేజేలు కొడుతున్నాను. ఎందుకు? అక్కడున్న వ్యక్తితో కానీ ఆలోచనతో కానీ ఏ విధమైన రిలేషన్ నాకు ఉన్నప్పుడు. ఎందుకంటే దిస్ ఇస్ ద పాయింట్. 3 పాయింట్ జేకే మెన్షన్ అబౌట్ సారోనెస్. ఒకటేంటంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్. మనకున్న బిలీఫ్స్ కానీ, ఐడియాస్ కానీ, పీపుల్ కానీ, నేను అనే దాంతో సంబంధం. ఎందుకంటే నాకు సంబంధించింది, వేరే వాళ్ళు ఎలా పోతే నాకెందుకు. ఇది నాకు సంబంధించింది కాబట్టి, దానికి నష్టం జరిగింది కాబట్టి, దానివల్ల నేను బాధపడుతున్నాను కాబట్టి, నా పీసు పోయింది కాబట్టి నేను దుఃఖంగా ఉంటాను. అందుకే ఏంటంటే ఈ టాపిక్ అర్థం చేసుకోవడానికి మనకేం కావాలంటే, ఐ ఆమ్ ద సొసైటీ, ఐ ఆమ్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని మనకు మనం అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ డివిజన్స్ పోతాయి. నా ఓడిపోయినా ఒకటే, ఎక్కడో వారు జరిగి ఎవరిపోయినా ఒకటే. ఎందుకంటే అందరూ మనుషులే. ఇంకో క్లారిటీ ఏమి ఇచ్చారంటే జేకే, సారో ఈజ్ నాట్ పర్సనల్. దుఃఖం అనేది నీ పర్సనల్ మ్యాటర్ కాదు. దానికి ఉన్న కారణం పర్సనల్ మ్యాటర్ అవ్వచ్చు, కానీ దుఃఖం నాకైనా, మీకైనా, రామకృష్ణ గారికైనా, ప్రపంచంలోని 900 కోట్ల మందికి ఎవరికైనా కానీ దుఃఖం దుఃఖమే. ఎందుకంటే అది కామన్ అట్రిబ్యూట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది ఏంటంటే దానికి రీజన్స్ ఉండొచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కూడా ఇచ్చారు జేకేనే. ఇన్ని డివిజన్స్తో నీకు నువ్వు ఐసోలేట్ అయినప్పుడు ఆబ్వియస్గా నీకు దుఃఖం, విచారం వస్తుంది. దానికి ఎండింగ్ ఏంటి? ఎండింగ్ ఈజ్ నాట్ ఎస్కేప్ ఆర్ అనాలిసిస్. దాన్ని మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను థాట్ని అబ్జర్వ్ చేస్తున్నాను, వీక్ అవుతుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటున్నారు. మళ్ళీ మళ్ళీ వస్తుంది. సంఘర్షణ ఎందుకు వస్తుందంటే మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఒక సెపరేట్ ఎంటిటీతో ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ ప్రపంచం అంతా నాది, ప్లానెట్ అంతా నాది, మనుషులంతా నా వాళ్ళు, చెట్లు మొక్కలు అంతా నాది అనుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ డివిజన్ ఉండదు. డివిజన్ ఉండనంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అక్కడ ఏం చెప్పారు జేకే? కంప్లీట్ చాయిస్నెస్ అటెన్షన్తో ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు నీకు ఈ సారో ఎండ్ అవ్వడానికి అవకాశం ఉంది. యూ డోంట్ ఫీల్ సారో, దెర్ ఇస్ నో ఎండింగ్, యూ డోంట్ ఫీల్ ఇట్. ఎందుకంటే వీఆర్ సీయింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ సెపరేట్, వీఆర్ నాట్ సెపరేట్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద హోల్. ద మూమెంట్ యూ సీ ఇట్ యాజ్ ఎ సెపరేట్, దిస్ పెయిన్ విల్ కమ్. దిస్ పెయిన్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్. దట్స్ వై ఇప్పుడు అయిపోయారు లాస్ట్ రామకృష్ణ గారి స్టేట్మెంట్, యూ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చూడాలి. ఉన్నది ఉన్నట్టు మీకు కావాల్సినట్టు కనిపించకపోవచ్చు, కానీ దాన్ని చూడగలిగితే ఈ సంఘర్షణలు తగ్గుతాయి సార్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఎక్స్పెరిమెంట్లో దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. ఐ జస్ట్ వాంట్ టు షేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే. రామకృష్ణ సార్. వాసు. నమస్తే వాసు గారు. సార్ ఇందాక మీరు అన్నట్లు ఒక నిశ్శబ్దంగా చూడడం అనేది తెలుస్తాను సార్. చాలా వరకు అంటే ఒక ఎలా ఉంది అంటే ఒక డ్రామాని ఆ వేదికతో సహా చూడడంలో ఉంది సార్. కొన్ని నెలలుగా ఏమన్నా జరుగుతున్నప్పుడు చాలా పై లెవెల్లోనే స్పందించడం, చాలా తక్కువగా స్పందించడం అనేది తెలుస్తుంది బాగా.
అందరికీ తీవ్రంగా అయ్యింది కూడా చాలా చిన్న కదలికలతోటి ఉండటం. అది అక్కడికే మళ్ళీ మరణించడం అనేది ఉంది. అయితే ఈ మధ్య కొన్ని సంఘటనల్లో ఒకరోజు నేను నిద్రపోయాను సార్. ఎర్లీగా నిద్రపోయాను. నిద్రపోయాక వశిష్ఠ రూమ్‌లోకొచ్చాడు. అది వాడికి ఏదో వస్తువు తీసుకోవడానికి రూమ్‌లోకొచ్చాడు. వస్తే నేను లైట్ వేస్తే డిస్టర్బ్ అవుతానని చెప్పేసి తను చీకట్లోనే తను అంటే కొద్దిగా వెలుతురు ఉంది గదిలో. చూస్తా చూసుకుంటున్నాడు. నాకు సడెన్‌గా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినప్పుడు ఒక ఆకారం కనిపిస్తాంది. ఎవరన్నది నాకప్పుడు తెలీదు. కనిపిస్తా ఉంటే నేను చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నాను సార్. అంటే యాక్చువల్‌గా సడెన్‌గా నా ముందుకు ఒక మనిషి వస్తే కొంచెం ఒక గుగ్గురుపాటు, చిన్న అలజడి అంటే కొద్దిగా అలాంటివి ఉంటాయి కదా నార్మల్‌గా. కానీ ఇది ఎలాంటి అరుపులంటే ఒక తీవ్రమైన లోతైన ఒక భయం మాట సడెన్‌గా. అంత పెద్ద పెద్దగా అరుస్తున్నాను. అరుస్తా ఉంటే వాడు కంగారు పడి పిన్ని పిన్ని నేను అని చెప్పేసి లైట్ వేసాడు సార్. లైట్ వేస్తే నేను అరవడం తెలుస్తాంది. ఆ లైట్ వెలుగులో వాడిని చూస్తున్నాను. అయితే నేను మాట్లాడట్లేదు. అరవడం ఆపేసాను. మాట్లాడడం లేదు. వాడు నేను షాక్‌లోకెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. అని నన్ను చూస్తున్నాడు. దగ్గరికొచ్చి నేను ఎందుకు షాక్ అయిపోయావా అని అడుగుతున్నాడు. కానీ నేను అక్కడ షాక్ కాదు సార్. ఇక్కడ నాకు అరవడం తెలుస్తాంది. వాడు మాట్లాడడం తెలుస్తాంది. చూస్తున్నాను అన్నీ. కానీ అరిసినప్పుడు ఇది ఎంత సార్ ఒక నిశ్శబ్దం సార్. అంతులేని ఒక నిశ్శబ్దం సార్. అలాగే ఇంకొన్ని రోజులకి ఇంకొకటి జరిగింది. రోడ్ మీద వస్తా ఉంటే మాట్లాడుకుంటా ఫ్రెండ్‌తో ఫోన్ ఉన్న బ్యాగు కావాలనే అంటే మేమంత డీప్ డిస్కషన్‌లో ఉన్నామని కావాలని మమ్మల్ని తీసేయడం అన్నట్టు తెలిసిన వాళ్ళే బ్యాగ్ గుంజడం. అప్పుడు కూడా గట్టిగా ఎవరన్నది చూడలేదు నేను. పెద్ద పెద్దగా అరుస్తున్నాను. గుంజుకుని బ్యాగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు నవ్వుతా ఉంటే అప్పుడు చూసాను. ఎందుకంటే అక్కడ కూడా నాది చూస్తే ఏంటి బాగా హడిలిపోయావా? అని అంటా ఉంటే, అవును అంటున్నాను. కానీ అప్పుడు కూడా ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఒక అంతులేని నిశ్శబ్దం. ఒక చిన్న కదలిక కూడా అక్కడ లేదు. సరే ఇక్కడ చూస్తే అది విన్న వాళ్ళకి చాలా కంగారు పడ్డం, భయపడ్డం, తీవ్రమైన భయంకి లోనైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడు చేసే చర్యలే అవి. మామూలుగా అయితే చిన్న చిన్నగా ఉలిక్కి పడతాం. చిన్న అలజడి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంత నిశ్చలత్వం ఈ లోపల ఉన్నప్పుడు ఇది ఎందుకు అంత పెద్ద పెద్దగా అరవడం ఇది చేసింది? నిజానికి అసలు ఆ నిశ్శబ్దాన్ని తను అంటున్నాడు, "నువ్వు షాక్‌లోకెళ్ళిపోయావా?" అంటున్నాడు. కానీ తర్వాత అన్నాను, "లేదు, నేను ఆ నిశ్శబ్దాన్ని చూస్తున్నాను. ఎందుకు లోపల ఇంత నిశ్శబ్దం ఉంది. నేను పైకి ఎందుకు ఇంత అరిచాను?" ఎందుకంటే నాకు అరుపులు నాకు తెలుసు. అరవడాన్ని కూడా నేను వింటున్నాను. కానీ పైకి ఎందుకు ఇంతలాగా ప్రతిఘటన పైకొస్తుంది? లోపల అంత నిశ్శబ్దం ఉంది. పైకి ఇంత వేగంగా ఎందుకు కదిలింది అనేది ఏం జరుగుంటుంది సార్? అక్కడ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నేను అనేటువంటిది ఒకటి ఉంది. నేనుకు ఆధారభూతమైనది ఒకటి ఉంది. అర్థమైందా? నేను అనేది ఉంది సెంటర్. అదేంటి గతమే కదా. సో దానికి ఆధారభూతమైనది ఒకటి ఉంది. అన్నిటికీ ఆధారభూతమైనదే అది. ఇక్కడ కూడా అదే ఉంది. ఈ ఆధారం లేకపోతే నేను లేదు. అదే జీవం కదా. ఆ జీవం ఉంది. అది దాంట్లో ఏ గుణాలు లేవు. అది నిర్గుణం. అది ఒక రకమైన నిశ్శబ్దం. కానీ
ఈ నిర్గుణమైనది, నిశ్శబ్దమైనది, నిరాకారమైనది ఉన్నటువంటి ఒక ఆధార శక్తి అనేది ఉంది అక్కడ. అది లేకుండా ఈ జీవరాశి లేదు, ఈ మానవులు లేరు, ఈ మనస్సు లేదు, నేను లేదు, ఏదీ లేదు అక్కడ. సో అన్నిటికీ ఆధారభూతమైనది ఒకటి ఉంది, ఇది ఉంది, నేను ఉంది. అయితే శరీరానికి ఒక విషయాన్ని చూసి భయపడడం, మనసుకి ఒక కొత్త విషయాన్ని సడన్గా చూసినప్పుడు ఏదైనా అనుమానం రావడం, లేకపోతే భయకంపితులు అవ్వడం, అరవడం, ఇలాంటివన్నీ మనసుకున్న లక్షణాలు కదా. అక్కడ కోపం రావచ్చు, భయం రావచ్చు, ఏదైనా రావచ్చు. ప్రిడామినెంట్గా భయం కూడా రావచ్చు. అంటే ఒక్కొక్కలో ఒక్కొక్కటి ప్రిడామినెంట్గా ఉంటుంది. ఒకరిలో భయం ఎక్కువ ఉంటుంది, ఒకరిలో తీవ్ర కోపం ఉంటుంది. మళ్ళీ అన్నీ కనెక్టెడే. అయితే అరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపట ఉండేటువంటి నేను యొక్క మానసికమైన లక్షణం ఏదో బహిర్గతం అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఇలాగ అరవాలని అనుకోరు మీరు, అనుకొని అరవలేదు. కానీ సడన్గా గట్టిగా ఒక కేక వేయడము, ఏదో ఒకటి శరీరం అలజడి చెందడము, ఏదో జరిగింది అక్కడ. అయితే మీకు ఆల్రెడీ మీలోని ఒక నిశ్శబ్దం వివేకనై ఉంది కనుక ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఒక నిశ్శబ్దం అనేది ఆ అలజడిలో నుంచి, ఆ భయంలో నుంచే మీకు అది మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తున్నవాడు అనేటువంటి జ్ఞానంతో మీరు చూడలేదు కనుక అక్కడ చూస్తున్నవాడు లేడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది. ఆ తెలియడం ఏంటి? కేవలం ఒక ఎంపిక లేని ఎరుక స్థితి, ఒక నిశ్శబ్ద స్థితి అది. ఆ తెలియడంలో ఏమైంది? ఆ భయం ఎందుకొచ్చింది, ఏంటైంది అది తెలీదు. మళ్ళీ ప్రశాంత స్థితి మాత్రమే అక్కడ ఉంది, అంతే. అక్కడ మీకు తెలియవలసింది ఏమీ లేదు. అక్కడ ఉన్నది ప్రశాంత స్థితే. అయితే బాడీ తన తాలూకా ఎక్స్ప్రెషను ఒక్కోసారి తీవ్రంగా ఉంది, అది బాడీ కండిషనింగ్ అది. అయితే ఇది కూడా అది వచ్చి ఏమవుతుందంటే కొన్నాళ్ళకి దాని కండిషనింగ్ కూడా పూర్తిగా రాలిపోతుందన్నమాట. బాడీలో ఉండే కండిషనింగ్స్ కూడా పోతాయి. అంటే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా బాడీకి ఏమన్నా ఒక మెమరీ ఉండి దాని పాత దాంతో కదులుతుందంటారు. అది నిశ్శబ్దంలాగా ఉంటుంది. బాడీ అది ప్రకటిస్తుంది అన్నమాట ఇండివిజువల్గా. ప్రకటించినప్పుడు ఇది ఎలాగ నిశ్శబ్దం ఉంది కనుక ఆల్రెడీ అది దాన్ని గ్రహిస్తుంది, చూస్తుంది. చూసిన వెంటనే అది సైలెన్స్ అయిపోతుంది, మళ్ళీ సైలెన్స్లోనే అవుతుంది. కాబట్టి అక్కడ వచ్చి పోయేది ఈ కేకలు, భయం లాంటివి కానీ ఎప్పుడు ఉన్నది నిశ్శబ్దమే. ఒక క్షణకాలం అది జరిగిందంటే. సో ఇది రాను తీవ్రతరమై ఉన్నప్పుడు ఏమవుద్దంటే నిశ్శబ్దం ఈ బాడీలీ కండిషనింగ్స్ కూడా ఆగిపోతాయి. అది వరకు బాడీ మైండ్ రెండు కలిపి ఒకేసారి ఒకే దానిలో అంటే ఉంటుంది కదా సార్. ఏదైతే చూస్తుందో దానికి మనసు గ్రహించి అది మళ్ళీ శరీరం మీద దాని ప్రతిస్పందన కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనసు నిశ్శబ్దం అయ్యింది, కానీ బాడీ దాని మెమరీతో అది ఇంకా ఉంది. అయితే ఇదేమీ అక్కడ దేన్ని పట్టుకోలేదు. పట్టుకోపోయినా అది ఉంది కదా, బాడీ కండిషనింగ్ ఉంది. అది ఇంకా రాలిపోలేదు. అయితే అది ఇంకా మళ్ళీ తీసుకుంటుందా సార్? మళ్ళీ మైండ్ తీసుకుంటుందా దాన్ని? తీసుకోదు. ఇలాగా ఎప్పుడెప్పుడు నిశ్శబ్దం మళ్ళీ ఆవరిస్తూ వెళ్తుందో ఒక అవగాహన పెరిగిన కొలది దాని గురించి ఆటోమేటిక్గా ఒక అవగాహన పెరుగుతుంది నిశ్శబ్దంలో. పెరిగిన కొలది ఆ బాడీలో ఉండే కండిషనింగ్ కూడా రాలిపోతుంది. అది నిశ్శబ్దంలో కలిగే అవగాహన, మీరు బాడీ గురించి చేసిన అవగాహన కాదు. అది ఆ అవగాహన దాని అదే కలుగుతుంది. అది ఒక ప్రక్రియ, నిశ్శబ్దంలో జరిగే ఒక ప్రక్రియ, ప్రాసెస్. అది ఎవరు జరిపించేది కాదు.
హ్మ్. ఇలాంటివెన్నో జరుగుతుంటాయన్నమాట. అంటే ఆ నిశ్శబ్దంలో జరిగే ప్రక్రియ దానికదే క్లియర్ చేసుకొనెళ్తుంది. అక్కడ మీ ప్రమేయం ఏమీ లేదు. ఆ! అది. సడెన్‌గా నవ్వొస్తా ఉంటుంది సార్. ఆ! ఎందుకు నవ్వొస్తుంది కారణం తెలీదు. ఇది అంతే. సడెన్ సడెన్‌గా ఆహా! కేకలొస్తాయి. సడెన్‌గా నవ్వొస్తది. సడెన్‌గా ఏడుపొస్తది. అవును సార్. దుఃఖం వస్తది. ఎందుకొస్తుందో దుఃఖం తెలీదు. అవును సార్. సడెన్‌గా ఏదో తెలియనటువంటి అవ్యాజమైన ప్రేమ, కరుణతో గుండె నిండిపోద్ది. అదెందుకొస్తుందో తెలీదు. ఆ ప్రేమేంటో అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేనొచ్చేస్తుంది మరి. అవును సార్. వెతుకుదాం అనుకుంటుంది సార్. అది అవును. ఎందుకో అది తెలీదు దానికి. ఒక్కొక్కసారి వెతుకుదాం అనుకుంటుంది. వెతకలేదది. హ్మ్. అది దాని నేచర్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకెవరు మాట్లాడతారా? టీచింగ్ గురించి మాట్లాడడం లేదు ఎవరన్నా. అంటే ఈరోజు నమస్తే సార్. నమస్తే సాయితేజ గారు బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ ధన్య సెషన్స్ రీస్టార్ట్ చేసినందుకు. ధన్యవాదాలు. ఆహ్, చెప్పండి. ఈరోజు టీచింగ్ గురించి ఒక 2 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. వయస్సు దుఃఖం అనాదిగా సార్ మానవ జాతి హ్మ్. శాంతి, సుస్థిరత, సంతోషం కోసం ఎడతెగని ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. హ్మ్. మొదట కాస్త శాంతి మనిషికి దొరకగానే, కొంచెం స్థిరత్వం దొరకంగానే, సుఖం కోసం మనిషి వెంపర్లాడతాడు. ఆ సుఖాన్ని పొందిన వెంటనే, మళ్ళీ ఆ సుఖాన్ని నిలబెట్టుకోవాలని, లేక తిరిగి తిరిగి పొందాలని అభిలాషిస్తాడు సార్. హ్మ్. ఎప్పుడైతే ఈ సుఖం ఆహ్, జారిపోతుందనో, దక్కదనో, లేక ఏదైతే తనకి స్థిరత్వం ఇచ్చిందో, అది పోతుందని తెలిసినప్పుడు, మనిషిలో మళ్ళీ సంఘర్షణ మొదలవుతుంది. అది పోకూడదని, దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని, అంతులేని సంఘర్షణకి లోనవుతాడు. చివరిగా అది పోయిన తర్వాత, అది మళ్ళీ దుఃఖంగా మారడం జరుగుతుంది సార్. ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి ఇంకొక దాని మీద ఆధారపడడం. ఇంకెక్కడో ఏదో ఇంకొకటి తెస్తే మళ్ళీ ఆ స్థిరత్వం, ఆ సౌఖ్యం, ఆ సుఖం దొరుకుతాయని ఇంకొక దాని మీద ఆధారపడడం. దాన్ని పొందడానికి మానసికంగా తీవ్రమైన ప్రయత్నం చేయడం. పొందితే మళ్ళీ కాస్తంత సేపు, కాస్తంత శాంతి, సుఖం స్థిరత్వం ఎక్స్‌పీరియన్స్ అయితే మళ్ళీ సుఖం కోసం ప్రయత్నం చేయడం. చివరగా మళ్ళీ అది కూడా దాని నుంచి జారిపోతుంది. ఇలా ఒక చట్రంలో ఇరుక్కుపోయిందనిపిస్తుంది సార్ మనసు. ఇలా అనంతంగా కొనసాగుతూనే ఉంది మనసు. ఏ రోజు సో, ఈ దుఃఖం ఏమిటి? ఈ సంఘర్షణ ఏమిటి? దీనికి మూల కారణం ఏమిటి? అని మనసు ప్రశ్నించుకోకుండా, మనసు చాలా తెలివిగా ఈ దుఃఖ చట్రంలోనే ఉంటూ, ఇక్కడే శాంతి, స్థిరత్వం, సంతోషం దొరుకుతుందని నమ్మి, ఇక్కడే తిరుగుతూ దాని చుట్టూ అనేక సిద్ధాంతాల్ని ఆహ్, ప్రచురిస్తూ, సిద్ధాంతాల్ని వెలువరిస్తూ, వాటి వాటిల ద్వారా ఈ దుఃఖాన్ని చూస్తూ, ఇది దుఃఖం సత్యమని ఆహ్, లేకపోతే రకరకాలుగా భావనలు సృష్టిస్తూ, స్వార్థం ఉండాలని, మనిషి స్వార్థం లేకపోతే స్వార్థం మనిషికి సహజ గుణం అని, లేక అశాంతి అనేది, లేకపోతే సంఘర్షణ అనేది తప్పక ఉండి తీరుతుందని, పోటీ లేకపోతే రాణించలేమని, ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషికి మంచి చేస్తాయని, అసూయ లేకపోతే మనిషి ఎదుగుదల సాధ్యం కాదని, ఇలా సంఘర్షణ మనిషిని
గట్టిపరుస్తుందని, భౌతికంగా సంఘర్షణ ఉందని, ఆ! ఇలా అనేక సూత్రాలని, అనేక సిద్ధాంతాలని తనలో తెచ్చుకొని, ఎలాగైనా ఇక్కడ ఈ అనిత్యమైన ప్రపంచంలో ఆహ్, ఈ మానవ జాతి వెతుకుతూనే ఉందని నాకు అనిపిస్తుంది సార్. ఈ చట్రంలో ఇరుక్కుపోయిన మనసు ఏనాడు తనని తాను పరిపూర్ణంగా చూసుకోలేదు. అంటే తనని తాను తన లోపలికి వెళ్ళట్లేదు. అసలు మూల కారణం ఏమిటి? ఎందుకు ఈ దుఃఖం మరలా మరలా వస్తోంది? ఎందుకు సంఘర్షణ మరలా మరలా తిరిగి తిరిగి సంభవిస్తోంది? అంటే మానవ జాతి పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకోనట్టే అనిపిస్తుంది సార్. ఈ పరిపూర్ణమైన అవగాహన ఎందుకు రావడం లేదు? ఆహ్, ఎందుకంటే ఎరుక లేదు అక్కడ. మనిషి చేసే పనుల పట్ల, తన తన వ్యవహార శైలి పట్ల అతను ఎరుక లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎరుక లేకుండా తన గతంతో తనకు నచ్చినట్టు తను నమ్మిందే సత్యం అని ఆహ్, ఒక ఎండమావి వెనకాల పరిగెత్తినట్టు అలుపెరగకుండా పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఎండమావిలో నీళ్లు ఏ రోజు దొరకవు. అయినా సరే అక్కడ నీళ్లుంటాయని తను వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు. సో, ఈ ఎరుక అనేది మనిషిలో అనే మానవ జాతిలో అతి కొద్ది మందికి లేకపోతే చాలా 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 తక్కువ మందికి మనిషి జీవితం పట్ల ఆహ్, ఎరుక ఉన్నట్లు నాకనిపిస్తుంది సార్. చాలా మందికి ఈ ఎరుక లేనే లేదు. తమను తమ గతం తమల్ని శాసిస్తూనే ఉంది. ఆ గతం యొక్క ఉక్కు పిడికిలి నుంచి బయటకు రాలేక అందులోనే కూరుకుపోతున్నారు జనాలు. అందువల్ల ఈ శ్రీ కృష్ణమూర్తి గారు అందించిన ఈ బోధ ఏదైతే ఉందో, ఎంపిక లేని ఈ ఎరుక అనేది మనిషిని మీరన్నట్టు ఆ సంకెళ్ళ నుంచి, ఆ ఉక్కు పిడికిలి నుంచి విడిపిస్తుందని, తన ఆలోచనల పట్ల, తన వ్యవహార శైలి పట్ల, తన మాట పట్ల, తన అలవాట్ల పట్ల ఒక మనిషి ఎరుకతో కొనసాగితే, ఎరుకతో ఉండగలిగితే, తప్పకుండా తను, తను ఏమిటో, తన నిజ స్వరూపం ఏమిటి అనేది తను తెలుసుకుంటాడని హ్మ్. మీరన్నట్టు ఆ దుఃఖ ఛాయలు లేని ఒక స్థితిని చేరుకుంటారని ఆశిస్తున్నాను సార్. థాంక్ యూ. ఓకే. ధన్యవాదాలు. ఇంకెవరు మాట్లాడతారా? గురుగారు ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్పొచ్చా గురుగారు? అయ్యో! సారీ గురుగారు అన్న రామకృష్ణ గారు. చెప్పండి. ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఆ! అంటే ఈ ఈ గ్రూప్‌లని కాదు, అక్రాస్ ద వరల్డ్ యాహ్! ప్రతి దాంట్లో మనసుని చాలా చిన్నపుచ్చటం చూసా. అంటే మనసు హ్మ్. యాజ్ ఇఫ్ అది ఒక ఎనిమిలాగా, హ్మ్. అది ఓన్లీ కేవలం మనల్ని సంఘర్షణకు గురి చేసే భూతంలాగా. హుహు. కానీ మనసు లేకపోతే హ్మ్. మనిషి గుహల్లో ఉండేవాడు కాదు ఇప్పటి వరకు. హ్మ్. లేకపోతే జాతుల మధ్యన ఆ రోజుల్లో ఒక జాతికి, ఒక జాతికి నరుక్కొని చంపటమే గదా! ఆ! తర్వాత ఆహ్, విచ్చలవిడితనం అంటే ఆహ్, భార్య, భర్త లేతే పిల్లలు అని లేదు. సెక్సువల్ లిబరేషన్ ఉండేది. సో, హ్మ్. ఇవన్నీ కూడా మనిషి ఓవర్‌కమ్ అయ్యాడంటే విచక్షణా జ్ఞానం వల్లే గదా! అదెక్కడి నుంచొచ్చింది? మనసులో నుంచి పుట్టిందే గదా! ఇది మంచి, ఇది చెడు అని. అంటే నేననేది మనస్సు చేసిన గొప్పతనం. ఈ రోజున మనం అందరం కలిసి రకరకాల నేను భూమికి ఇవతల వైపు ఉంటే మీరు అవతల వైపు ఉన్నారు. చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఒకళ్ళకొకళ్ళు సంభాషించుకుంటున్నాం. లగ్జూరియస్ హౌసెస్‌లో ఉంటున్నాము. అంటే ప్రకృతికి ఎంత యూ నో వేడి తట్టుకునే ఏసీలు పెట్టుకుంటున్నాము. లేపోతే ఫ్లయింగ్ అయ్యి డిఫరెంట్ వరల్డ్ చూస్తున్నాం. అంటే నేను చెప్పేది మనిషి సృష్టించిన మనసు అంటే మనసు సృష్టించిన ఈ గొప్ప ప్రపంచాన్ని మనం మరవొద్దు. మనం కేవలం మనసు ఆహ్, ఈ సంఘర్షణకి గురయ్యే
ఈ రాపిడికి గురయ్యే కాంపిటీషను ఇది కాకుండా ఒక క్రియేటివ్నెస్ ఉంది మనసులో. అసలు మనిషి ఆ క్రియేటివ్నెస్ వల్లే మనం ఇంతవరకు అభివృద్ధి చెందాం. అంటే నేను అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలంటున్నా. మనసుని మనము తుచ్చమైన దానిలాగా కేవలం ఎరుకొక్కటే ఈ ప్రపంచాన్ని అంటే డెఫినెట్గా ఈ సంఘర్షణని మాపేంచేది ఎరుకే. బట్ అట్ ది సేమ్ టైం మనసు యొక్క గొప్ప లక్షణాలను కూడా మనము ప్రేమించాలి అనేది అనిపిస్తుంది నాకు. మనసుని మనం అంటే యాజ్ ఎ వరంలాగా గట్టి పెట్టుకోవాలి. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై ద నేచర్ ఈజ్ ద థాట్. బట్ ఇఫ్ యూ యూజ్ ద థాట్ ఫర్ క్రియేటివ్ వర్క్స్, ఇట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ టు ఎంజాయ్. And that is where, everything we can build. But we can also think that the same thought we can be encompassing the whole world. ఇంతకుముందు స్పీకర్ చెప్పినట్టుగా, if I identify myself as a universal human, విశ్వమానవుడు అనేది మన ఆధ్యాత్మికతలో ఉంది ఆల్రెడీ. అటుంటప్పుడు then I do my mind in such a way that it creates wonderful things for the world. అంటే am I making sense to you that mind is to be equally beneficial to the humanity as much as it is creating contradictions in him? అనిపిస్తుంది. అంటే చాలా చోట్ల ఇక్కడ మనసుని చాలా దుర్బల ఆడుతుంటే నాకు అనిపించింది. మరి నా జీవితం నేను తిరిగి చూసుకుని 15 సంవత్సరాలు నేవీలో ఉన్నాను. తర్వాత కాలేజ్ ప్రొఫెసర్గా 6 సంవత్సరాలు చేశాను. అమెరికా వచ్చాను. ఇవన్నీ సక్రమంలో చేస్తుంటే ఏం చేసింది? మనసే నన్ను క్షోభ పెట్టింది. అంటే రెండు చేసింది. నేను 26 సంవత్సరాలప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయటానికి కేవలం మనసే కారణం. కానీ నేను ఒక పేడేసి ప్రకలు చేసి విలేజ్లో కూరగాయలు అమ్మి తోపుడు బండి మీద లేకపోతే ఫ్రూట్స్ అమ్మి అన్ని రకాలు చేశా. అక్కడి నుంచి కోట్ల అంటే కొంత డబ్బు సంపాదించడానికి కానీ ఒక లగ్జూరియస్ లైఫ్ నా బిడ్డలకి ఇవ్వడానికి కానీ కారణం ఇది కూడా ఆ మనసే. అంటే మనసు నాకు రెండు చేసింది. నన్ను సంక్షోభానికి గురిపెట్టింది, నన్ను ఏమంటారు ఒక లగ్జూరియస్ లైఫ్ని ఇవ్వగలిగింది. అంటే మనసుని మనము బెనిఫిషియల్ ఫ్యాక్టరీగా అంటే ఒక ఆపర్చునిటీగా వాడాలి. ఇట్స్ ఎ కర్స్గా వాడుతున్నాము. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఎ లైక్ 2-sided నైఫ్. ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ కటింగ్ ద వెజిటబుల్స్ అండ్ ఎంజాయింగ్ గుడ్ ఫుడ్, అండ్ ఆల్సో ఐ కెన్ పోక్ మై సెల్ఫ్ విత్ ద సేమ్ నైఫ్ ఇన్ టు మై బాడీ. అంటే రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. మనము మైండ్ని ఉపయోగించే సక్రమంగా ఉపయోగించకపోవటం వల్ల మానవ జాతి సఫర్ అవుతుంది. కానీ ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై ద నేచర్. బికాజ్ ఆ మైండ్ ఆలోచన మిగతా జీవులకు లేదు, మనిషికి మాత్రమే ఇచ్చింది. అసలు నేచర్ ఇచ్చింది కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ నేచర్ని కాపాడతాడు ఈ మనిషి, ఇంకా అభివృద్ధి చేస్తాడు అని నేచర్ మనకి ఇచ్చింది ఆమె. దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోకుండా ఒక దురాక్రమణకి గురి అయిపోయి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు మనిషి. ఏది ఈ ఇంటర్నల్ కాంపిటీషన్ తోటి, కాన్ఫ్లిక్ట్స్ తోటి, ఏదో స్వార్థంతో, ఇందాక స్పీకర్ అన్నట్టుగా నేను అనే స్వార్థంతో. అదే ఒక విశ్వమానుడిగా మనిషి ఐడెంటిటీ తీసుకుంటే, అహం బ్రహ్మాస్మి అంటారు కదా, అలాంటి ఐడెంటిటీ తీసుకుంటే the whole universe, even this earth itself can become more beautiful, and the whole humanity can be enjoying such a loving relation between them. Relations anni inta conflicting ga unnante because he is not using the mind in a way it's supposed to be used. It's supposed to be used for creating a God within us, but we are not using it. But I believe that instead of rejecting the mind, we should make best use of the mind rather than bad use what we are doing now. అంతేనండి నేను చెప్పదలుచుకుంది. మనసుని మనము మంచి మార్గంలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. దుర్మార్గంలో ఉపయోగించుకుంటే మనం చేసిన సంఘర్షణలు, బాధలు, భయాలు ఇవన్నీ సృష్టించుకోవచ్చు. వెంకట్ గారు, రైట్ గురుగారు, నేను మాట్లాడాను. రైట్ రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు
నేను చెప్పిన దాంట్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ఐ కాంట్ డినై ఇట్. అయితే ఒక్క విషయం చూడండి. మైండ్ హ్యాస్ డన్ ఎన్ ఎక్సలెంట్ థింగ్స్. అంటే ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ, సైంటిఫిక్ రంగంలో కానీ, ఇట్ హ్యాస్ డన్ మార్వెలస్ థింగ్స్. అంటే అద్భుతమైన ఒక నిజంగా చాలా గొప్ప విషయాలు అది కనుక్కుంది. ప్రపంచానికి, మానవ జీవితానికి అవి ఎంతో అవసరం అన్నమాట. సో ఈరోజు టెక్నాలజీ కానీ, లేదా అంటే ఒక వైద్య శాస్త్రంలో అభివృద్ధి కానీ, అలాగే అన్ని విషయాల్లో ఇలాంటి సైంటిఫిక్ పరిశోధనలలో మైండ్ చాలా ప్రగతి సాధించింది. అది మనం ఒప్పుకొని తీరాలి. అయితే రెండో కోణంలో చూస్తే హ్యూమన్ రిలేషన్షిప్స్లో దానికి సంబంధించిన విషయాల్లో అది ఫెయిల్ అయింది. అంటే మానసిక రంగంలో అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం అది కూడా చూడొచ్చు ప్రత్యక్షంగా. అంటే మనం రెండు కోణాల్లో మనం చూస్తున్నాం. ఒకటి, మనసేమో గొప్పది, చాలా అభివృద్ధి చెందిన విషయాలను చేసింది, చాలా ఉన్నతమైంది, అది చూసాము. రైట్ గురుగారు, రైట్ అండి. అది చూసాము. రెండో కోణంలో ఏం చూసామంటే ఈ యుద్ధాలు చూస్తున్నాము, తర్వాత ఇంట్లో పోరు చూస్తున్నాము, ఒకరినొకరు ఘర్షణ పడి కొట్టుకోవడము, చంపుకోవడము, వైలెన్స్ ఇదంతా చూస్తున్నాము రెండో కోణంలో. సో కాబట్టి ఇది ఏంటంటే ఒక రకంగా మానవ సంక్షోభం కూడా దీనివల్ల జరుగుతుంది రిలేషన్షిప్లో. ఇది కూడా ఫ్యాక్ట్ అనమాట. వీఆర్ సీయింగ్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ నౌ, నాట్ ఎనీ ఫిలాసఫీ. సో వెన్ వి సీ దీస్ ఫ్యాక్ట్స్ మనకేమనిపిస్తుందంటే ఇక్కడ సైంటిఫిక్ రంగంలో తీసుకుంటే ఒకరు అణుబాంబులు తయారు చేశారు, అదే సైంటిఫిక్ రంగం. అణుబాంబులు తయారు చేశారు. మానవ వినాశనానికి సంబంధించిన అన్ని రకాల ఆయుధాలని సృష్టించింది మనస్సే మళ్ళీ. కాబట్టి ఆ మనస్సే వినాశనానికి, ఆ మనస్సే మళ్ళీ లోక కళ్యాణానికి, రెండిటికి కారణభూతమైంది ఒకటే. సో ఇక్కడ ఈ వినాశనానికి కూడా ఎందుకు కారణమైంది అంటే మనిషి ప్రేమను కనుక్కోలేదు. ఇక్కడ మన ఎగ్జిస్టెన్స్ అంటే మైండ్, బాడీ అండ్ హార్ట్ మూడు ఉన్నాయి. బాడీ, మైండ్ అండ్ హార్ట్. సో బాడీ అనేది తగిన ఆహారం, తగిన నిద్ర, తగిన వ్యాయామం ఇస్తేనే అది పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. రెండోది మనస్సు అనేది తనలో ఘర్షణ ఉన్నంతకాలం, కాన్ఫ్లిక్ట్ ఉన్నంతకాలం, లేదా ఎన్నో భావాలతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకంలో దుఃఖం, భయం దాంతో నలిగిపోయినంతకాలము దానికి కూడా ఆరోగ్యం లేదు కదా, అది అనారోగ్యంతోనే ఉంది. కాబట్టి దాంట్లో నుంచే ఆ వైలెన్స్ అనేది పుడుతుంది అక్కడ. సో అది కూడా ఆరోగ్యవంతం చేయాలి అని అంటే మనలోకి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మూడోది హార్ట్, అది ఇంకా మేల్కొనలేదు. హార్ట్ అంటే సున్నితత్వం, దయ, ప్రేమ, కరుణ ఇటువంటి గుణాలతో నిండి ఆర్ద్రతతో కూడుకున్న ఒక మనస్సు. అది ప్రేమతత్వానికి సంబంధించింది, అది ఇంకా మేలుకోలేదు. సో ఇప్పుడు డామినేటింగ్గా ఉండే పైన ఉండేది ఏంటంటే మనస్సు డామినేటింగ్గా ఉంది, హార్ట్ ఏమో ఇంకా అది ఫ్లవర్ అవ్వలేదు. ఫ్లవరింగ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి అంటే ఎవరైతే ప్రేమను కనుక్కున్నారో, నాట్ ది లవ్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ డిపెండెన్సీ అండ్ ఆల్ దట్, అది అన్నీ మనకు ఆ ప్రేమలన్నీ తెలుసు. కుటుంబంలో కానీ బయట కానీ వీ డిపెండ్ ఆన్ అదర్స్ బికాస్ వీ నీడ్ సంథింగ్ ఫ్రమ్ ద అదర్ అండ్ వీ ఆర్ అటాచ్డ్ టు దెమ్ బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ వాంటింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఇవన్నిటి కారణం వల్ల మనం డిపెండ్ అవుతున్నాం ఒక పక్క. సో ఈ డిపెండెన్సీ లేనిది, కారణం లేనిది ఒక ప్రేమ ఉంది,
ఆ ప్రేమోదయం కలగలేదు ఇంకా. సో ప్రేమ అనేది దొరికినప్పుడు ఏమవుతుందంటే సమస్య అనేది మానవ జీవితంలో ఉండనే ఉండదు. ఎందుకంటే సైంటిఫిక్ రంగం కళ్యాణప్రదంగా అన్ని ప్రజలకు మంచి విషయాలే చేయగలుగుతుంది. ప్రేమ లేని మనస్సే అణ్వాయుధాలను తయారు చేస్తుంది. అంటే ఒక సైంటిస్ట్‌లో ప్రేమ ఉంటే అతను అణ్వాయుధాలు తయారు చేయడు. ఒక ప్రభుత్వంలో, గవర్నమెంట్‌లో ప్రేమ జనితమైన హృదయం మేలుకొంటే అది యుద్ధ భూమి వైపు ఆశించదు. సో అలాగేంటంటే ఒక దేశం తన రక్షణ కోసం, లేదంటే ఇంకోటేంటంటారు శాంతి కోసం యుద్ధమా? ఇంకో మాటుంది. ఏంటది? వీళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు వాడతారు కదా ఆ మాట. జిహాద్. 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 పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్. సో అది పవిత్ర యుద్ధం అట. అంటే యుద్ధంలో రక్తపాతం కూడా పవిత్రమైనది అన్నట్టు. సో రకరకాల రంగులు పూసి ఏం చేస్తున్నారంటే ప్రేమకు విరుద్ధమైన విషయాలు జరుగుతున్నాయి కదా ప్రపంచం అంతటా. సో ఇది ఎందుకు మనిషి కనుక్కోడు. సో ఇది హృదయం మేల్కొనడం అన్నమాట. సో మనస్సు అనేది పూర్తిగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం అది ప్రేమ కలిగిన హృదయంతో బ్రతకవచ్చు. సో కాబట్టి ఆ ప్రేమతో ఉన్నటువంటి బేసికల్గా ఉండే హృదయం అది ఏ రంగంలో ఉంటేనేమి అక్కడ ప్రేమ మాత్రమే ఉంది, లోక కళ్యాణం మాత్రమే జరుగుతుంది. అక్కడ వన్నెస్సే ఉంటుంది, ఏకత్వం ఉంటుంది, అక్కడ విభజన ఉండదు. సో అది ముఖ్యం కాదా? సో కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని కనుక్కోవడమే జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. అది లేని జీవితం ఒక ఎడారి లాంటిది అనమాట. దాంట్లో ఏ రకంగా కూడా ఏ నీటి చుక్క అందులో ఉండదు. ఆ ఎడారిలో ఏ మొక్క పుట్టదు. ఆ ఎడారి భూమిలో మనం ప్రయాణం చేస్తున్నామా ఇది ప్రశ్నించుకోవాలి. అవును గురుగారు, 100% కరెక్ట్. సార్ ఒక లాస్ట్ కామెంట్ యాడ్ చేస్తా. సార్ కృష్ణాజీ చెప్పినప్పుడు ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ కాదు, ఈ మెసేజ్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. ఎందుకంటే ప్రీవియస్ కాలం దాంట్లో మనుషులు కాదు, మనుషులు అనే వర్డ్స్ ఏంటంటే నేను అని మనం కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. ఈ మెసేజ్ని నా లైఫ్లో, ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, యూ కెన్ బి ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, కంపెనీ CEO. నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా వస్తువులతో నా బిహేవియర్ సరిగ్గా ఉందా? వాళ్ళ వైపు నాకు ప్రేమ ఉందా? నాతో పాటు పనిచేసే తోటి వర్కర్ల మీద ప్రేమ ఉందా? ఆఫీస్కి వాళ్ళు ఒక 5 minutes లేట్గా వస్తే వాళ్ళ మీద నేను రూడ్గా మాట్లాడుతున్నానా? వాళ్ళను కూడా నాలాగే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నాలో ఉన్న కోపం, ద్వేషం, ఇన్సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నాయి. నాకు ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం కాదు? దాన్ని మనం చూడగలమా? అది మీరు చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్. ప్రేమ భావం ఉన్నప్పుడు ఏంటంటే అదర్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో యువర్ ప్రాబ్లం, యువర్ బిహేవియర్ విల్ చేంజ్. ప్రపంచం మారాలని మనం చెప్పట్లేదు. ఆ మార్పు నాతోనే సాధించాను అన్నప్పుడు ఏంటంటే we see a different world. ఎందుకంటే we have seen this again and again and again. That is what Krishnaji says. We expect the world must change, but yes who are you? Are you not in the world? Yeah, that's why. అందుకే మీకు ఇందాక స్ట్రెస్ చేసినప్పుడు నా రూమ్ లో ఉంటుంది, యు ఆర్ ద వరల్డ్, యు ఆర్ ద సొసైటీ. ఆ మార్పు నాలో లేనప్పుడు మనం మారితేనే ప్రపంచం మారినట్టు. అవును, అంతే. ముందు మనం మారాలి. అందమైన పువ్వు ఉందనుకోండి, అందమైన పువ్వు ఎలా ఉంటది? దానిలో ఉన్న ప్రతి రెక్క ఫ్రెష్ గా ఉన్నప్పుడే పువ్వు అందంగా ఉంటది. 4-5 రెక్కలు పోయో లేకపోతే వాడిపోయి అనుకోండి, ఆబ్వియస్ గా అది ఉండదు. ఆ రెక్కే మనం, ఆ పువ్వే మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. వెంకటేశ్వర గారు సార్ ఒక చిన్న కొద్దిగా యాడ్ చేయొచ్చు కదా? చెప్పండి సార్. ఈ వెంకట్ సార్ చెప్పిన దాంట్లో మనస్సుని భూతంగా చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు. మనసు వల్ల ఎన్నో అమోఘమైనటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనసును కూడా మనం మంచిగా కన్సిడర్ చేస్తూ చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఆయన చెప్పారు. అది నాకు అర్థమైంది ఆయన చెప్పారంటూ.
అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను సార్. అసలు వాట్ ఈజ్ మైండ్ అనేటువంటిది మనం క్వశ్చన్ చేసుకుంటే, మైండ్ ఈజ్ క్రియేటెడ్ బై ది థాటే మైండ్ అనే దాన్ని క్రియేట్ చేసిందే తప్ప మైండ్ అంటూ ప్రత్యేకించి సెపరేట్ ఎంటిటీ అంటూ ఏమీ లేదు. ఇఫ్ థాట్ ఈజ్ సైలెంట్ దెన్ మైండ్ ఈజ్ సైలెంట్. థాట్ సీజ్ అయితే మైండ్ సైలెంట్ అయిపోతుంది. మైండ్ అంటూ అక్కడ ఇంకేమీ కనిపించదు. సో అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మైండ్ ఈజ్ క్రియేటెడ్ బై ది థాట్. అది మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం పాయింట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ థాట్ 2 రకాలైనటువంటి థాట్స్ ఉన్నాయి. ఒకటి సైకలాజికల్, రెండోది టెక్నాలజికల్ ఆర్ ఫంక్షనల్. ఇక్కడ కృష్ణాజీ చాలా స్పష్టంగా చెప్పారు, దిస్ టెక్నాలజికల్ ఆర్ ఫంక్షనల్ థాట్ ఈజ్ ఎసెన్షియల్. అది తప్పనిసరి, అది ఉండి తీరాలి. అది లేకపోతే ఆయన ఎగ్జాంపుల్ చెప్తాడు, నీకు ఆ థాట్గా లేకపోతే యూ కెనాట్ గో టు యువర్ హౌస్ ఫ్రమ్ దిస్ మీటింగ్ అని చెప్పేసి అంటాడు ఆయన. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది బేసికల్లీ సైకలాజికల్ థాట్ గురించి, అంటే సైకలాజికల్ మైండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఎక్కువ. అంటే ఇక్కడ డిస్కషన్ అంతా కూడా దాని మీదే సాగుతూ ఉంటుంది. ఈ టెక్నాలజికల్ థాట్ అనేది అంటే దట్ మైండ్ అనుకున్నా సరే థాట్ నుంచే క్రియేట్ అవుతుంది మైండ్. కాబట్టి టెక్నాలజికల్ థాట్ అనేది చాలా అవసరం. ఈ టెక్నాలజికల్ థాట్ వల్లే ప్రపంచం ఎంత ముందడుగు వేయగలిగింది. ఒకప్పుడు కాశీ వెళ్ళాలంటే నడిచి వెళ్ళేటువంటి స్థితి నుంచి ఫ్లైట్లో ఎలాగెళ్ళి ఒక 2 అవర్స్లో వెళ్ళి 2 అవర్స్లో తిరిగి వచ్చేసేటువంటి అంత డెవలప్మెంట్ వచ్చింది. ఎంతో డెవలప్మెంట్ వచ్చింది టెక్నాలజీ ప్రపంచంలో, ఇంకా వస్తూనే ఉంది. ఇదంతా టెక్నాలజికల్ థాట్ మైండ్. దాన్ని మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇచ్చి తీరాలి. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సైకలాజికల్కి టెక్నాలజికల్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మన సమస్య అంతా సైకలాజికల్ థాట్ గురించి, సైకలాజికల్ మైండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మన సమస్య అక్కడ క్రియేట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మనల్ని ఫాస్ట్లోకి తీసుకెళ్ళిపోయో లేదంటే ఫ్యూచర్లోకి తీసుకెళ్ళిపోయో వాస్తవ స్థితి నుంచి మనల్ని వేరే విడదీసేసి డివైడ్ చేసేసి వాస్తవాన్ని తెలుసుకోనివ్వకుండా రకరకాలైనటువంటి సఫరింగ్స్, ఎన్నో రకాల సఫరింగ్స్లోకి మనల్ని తోసేస్తుంది ఈ సైకలాజికల్ మైండ్ ఆర్ సైకలాజికల్ థాట్. ఈ డిఫరెన్స్ మనం గమనించగలగాలి. అప్పుడు మనం డెఫినెట్గా టెక్నాలజికల్ మైండ్ ఆర్ టెక్నాలజికల్ థాట్కి డెఫినెట్గా మనం రెస్పెక్ట్ ఇస్తాము. దానివల్లే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నది కూడా మనం గ్రహించగలుగుతాము. అది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈనాడున్న టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. అది అవసరం కూడా. బట్ వేరేజ్ మనం ఈ సైకలాజికల్ థాట్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాం. అడ్వాన్స్ కాదు కదా, కొన్ని 100,000 సంవత్సరాలు వెనుకబడిపోయి ఉన్నాం. కృష్ణాజీ దాని గురించే ఎక్కువగా నొక్కి చెప్పారు. ఈ సైకలాజికల్ థాట్ ఆర్ సైకలాజికల్ మైండ్, దాన్ని అవగాహన చేసుకోగలిగినప్పుడు మాత్రమే దాని క్లచెస్ నుండి మనం బయటపడగలం. అదర్వైజ్ యూ విల్ సఫర్ ఫర్ ఎవర్. అది అర్థం చేసుకోనంత వరకు మనం సఫర్ అవుతూనే ఉంటుంది మనం మానవ జాతి. ఇది డిఫరెన్స్ అది సార్, అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నౌ ది టైమ్ ఈజ్ ఓవర్. సో let us finish this meeting. So thank you everybody for asking good questions, good inquiry, and good sharing of your understanding. And I thank you heartfully, everybody, all the participants, for participating nicely. Namaste. Thank you sir. very much. Thank you all. Thank you, sir. Thank you, Andy. Thank you. Thanks. థ్యాంక్స్ ఆల్.